ఎన్టీ రామారావు గారు ఎట్లా ఆ మూమెంట్ లో వచ్చారు. 6 నెలల్లో ఎన్టీ రామారావు గారు కూడా 9 నెలలు పట్టింది. ఈయన 6 నెలల్లో చరిత్ర రాశాడంటే ఎన్టీ రామారావు గారి తర్వాత ఈయన పేరే చెప్పుకోవాలి. ఓకేనా, అంత బెనిఫిట్. సినీ ఫీల్డ్ భయపడిపోయిందన్నా. మన రజనీకాంత్ గారు భయపడిపోయి రాజకీయానికి వెనకాడికి వేశారు. ఆయన పార్టీ పెడతాడు రేపు మార్నింగ్ అనుకున్నాం, అప్పుడే ఆయన తప్పుకున్నాడంటే అట్లాంటి రాజకీయ సిచ్యువేషన్ సన్నివేశంలో ఈయన నిలబడ్డాడు. అట్లా ఈయన కూడా బాధ పెట్టారు. ఫ్యామిలీ జోలికి వెళ్ళారు, ఇలా ఆవిడ విడాకుల దాకా తీసుకెళ్లారు. అది హైలైట్ చేద్దాం ఎంతో చూశారు, కానీ నిలబడ్డాడు. చూసావా ఎవరు సపోర్ట్ ఉంది ఇప్పటికీ అర్థం కావట్లేదు చాలా మందికి. అటు మోడీ సపోర్ట్ లేదని అర్థమవుతుంది, ఇటు కాంగ్రెస్ సపోర్ట్ ఉందా అర్థం కావట్లేదు. ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఈయన వెనకమాలుండి ఇన్ని ఓట్లు ఎట్టా పడ్డాయి, నిజంగా జనం ఆదరించారా, యువత ముందుకు నడిపారా, ఇలాంటివన్నీ ఏం చేయబోతున్నాడు అనేది ఒక చరిత్ర మరి రాయాలి. విజయ్ గారు ఏం చేస్తారనేది చూడాలి. జనాలు ఇంత నమ్మకం పెట్టుకున్నారు కదా, మరి ఆ నమ్మకాన్ని విజయ్ గారు నిలుపుకోగలుగుతారంట? నిలబెడతారు. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్, ఫ్రీ పథకాలు, ఆదాయం, భయంకరమైన ఆదాయం ఉందన్న తమిళనాడుకి. కేంద్రానికే డబుల్ ఇస్తుంది. కేంద్రంలోకి ఇచ్చే ప్లేస్ లో 4వ ప్లేస్ లోనో 3వ ప్లేస్ లోనో ఉంది. అట్లాంటి ఆదాయాన్ని తమిళనాడు యువతకు ఉపయోగిస్తాడు. ఓకేనా, మలేషియా లాంటి దేశాన్ని ఉపయోగించుకుంటాడు. యువతని పైకి తీసుకురావాల్సిన బాధ్యత ఆయనకి తెలుసు, కాబట్టి తెస్తాడనే నమ్మకం అయితే మాకు. చాలా మంది వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని, ఏం చెప్తారు? ఏం చేస్తున్నారన్నా? చేంజ్ చేశారు ఈయన విజయ్ పోయి వైసీపీ వాళ్ళే చేస్తున్నారన్నా. పాదం అన్నా, ఏమి పాదం అన్నది? అరే 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 పాదం అడుగు పెట్టింది అరే అమ్మ స్టాలిన్ గారు ఏటో వెళ్ళిపోయారన్న. ఏమి పాదం అది? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత కేసీఆర్ గారు, తర్వాత జగన్ గారు అనుకున్నా. ఇప్పుడు స్టాలిన్ గారు కూడా చేరారు ఆ లిస్ట్ లోకి. ఏమి పాదం అన్నది ఆ పాదం? అన్నా నాకు మధ్యాహ్నం దాకా బాధ. పవన్ కళ్యాణ్ ఒక్క మాట డైవర్ట్ చేస్తున్నాను. చెప్పు. పవన్ కళ్యాణ్ కి 10 ఏళ్ళు ఎందుకు పట్టిందని అడుగుతున్నారు. ఏందన్నా? పవన్ కళ్యాణ్ కి 10 ఏళ్ళు ఎందుకు పట్టింది? 10 ఏళ్ళు ఎందుకు పట్టింది? ఆయన కష్టపడ్డాడన్నా, అన్న పార్టీ తరపున వెళ్ళాడు. విజయ్ కష్టపడలేదా? విజయ్ ఏం కష్టపడ్డాడన్నా, సినిమా తప్ప. అరే నడిపాడు, ఆయన వెనకమాల ఉన్నాడు, ఎవడు ఇప్పటికీ తెలియట్లా. కళాఖండే చూస్తున్నా. మోడీ గారా ఎవరు ఏంది, వెనకమాల మాత్రం పెద్ద ఆయుధం ఉంది. విజయ్ ఏం లేదంటే విజయ్ ఏం లేదు, కళాఖండగా చెప్పగలను. వెనకమాల పెద్ద ఆయుధం ఉంది. ఆ పేరు బయటికి రాలేదంటే ఇప్పుడు దాకా మన సోషల్ మీడియా పెద్ద ఆయుధం జగన్ అంటున్నారు. ఎవరు నవ్వుతాడు? ఎవడే పొరపాటును కూడా ఆ మాట ఎవరి దగ్గర అనమాకు. నవ్వుతాడు చాలా మంది. అదే ఇన్నా మీ జగన్ అభిమానులు అనుకోవచ్చు కానీ నాకు మధ్యాహ్నం స్టాలిన్ ఓడిపోయాడు బాధేసింది. కానీ మధ్యాహ్నం ఎవరో వీడియో పెట్టారు, ఏమి అడుగురా నాయన ఈమె అడుగుని. ఇక అబ్బా 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 నవ్వు ఆగట్లా అస్సలు. అమ్మా ఏమి పాద